జనరల్ నాలెడ్జ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి 40 మార్కులకు ఉంది కదండి. ఈ 40 మార్కుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయండి. 10+ MCQs వస్తున్నాయి. ఏపీ కరెంట్ అఫైర్స్, ఇండియన్ కరెంట్ అఫైర్స్ కలిపి. అండ్ ఏపీకి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ నుంచి కూడా ఇంకొక 5-6 మార్కుల దాకా వస్తున్నాయి. అంటే మొత్తం ఒక 15 నుంచి 20 మార్కులు మనకి ఈ రెండింటి నుంచే వస్తున్నాయి. ఒకటి కరెంట్ అఫైర్స్, రెండోది ఏపీకి సంబంధించినటువంటి ఓవరాల్ డెవలప్మెంట్స్. అందుకని నేనేం చేశానంటే ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ టాపిక్స్ అని పెట్టి ఒక ఫోల్డర్ని ఇచ్చేసాను. అందుకని ఆ ఫోల్డర్ని బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవ్రీడే ఆ ఫోల్డర్ని చూస్తూ ఉండండి. ఏపీకి సంబంధించిన ఏదో ఒకటి అప్లోడ్ అవుతూ ఉంటాయన్నమాట. అయితే మిగతావి చదవాలా అండి? ఎస్, చదవాలి. ఎందుకంటే మిగతా వాటిలో నుంచి 1-2 అట్లా వస్తున్నాయి. ఎకానమీ తీసుకుంటే 1 or 2 MCQs, జియోగ్రఫీ తీసుకుంటే 1 or 2 MCQs, ఎన్వైరన్మెంట్ అండ్ అగ్రికల్చర్ తీసుకుంటే 1 or 2 MCQs. ఎవ్రీ మార్క్ కూడా మనకు కౌంటే అండి. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో మనం ప్రతి ఒక్క మార్కు మనకు కౌంటే. ఈ 40 మార్కుల కోసం నువ్వు ఎంత కష్టపడతావో అంత కష్టపడాల్సిందే. సింగిల్ మార్కు కూడా మన పోస్ట్ని డిసైడ్ చేస్తుంది. ఉన్నదే 3, 4, 5 పోస్టులు లాగా ఉన్నాయి కదా. ఎవ్రీ మార్కు కూడా మనల్ని డిసైడ్ చేస్తుందండి. అందుకని మీకు ఓపెన్ కాంపిటీషన్లో చాలామంది అప్లై చేస్తూ ఉంటారు. దాంతోపాటు లోకల్, నాన్ లోకల్ పరిగణిస్తూ ఉంటారు. ఇలా ఇంత కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో మీరు మార్క్స్ అనేది చాలా క్రూషియల్. అలా తెచ్చుకోవాలంటే చిన్నవి అని వదిలేయొద్దు. 1 or 2 మార్క్స్ అని. ప్రతిదీ కూడా మనకు కౌంటే. కానీ చదివేటప్పుడు మాత్రం హయ్యర్గా ఎక్కువ మార్క్స్ ఏమొస్తున్నాయి? కరెంట్ అఫైర్స్, దాన్ని ప్రిపేర్ అవ్వాలి ముందు, జనవరి నుంచి ప్రజెంట్ ఎగ్జామ్ అయ్యే వరకు. అండ్ ఏపీకి సంబంధించినటువంటి స్పెషల్ టాపిక్స్, దాన్ని ప్రిపేర్ అవ్వాలి, సెకండ్ ప్రయారిటీ. మూడో ప్రయారిటీ ఏపీకి సంబంధించిన ఆర్ట్ అండ్ కల్చర్, దాంట్లోనే వస్తుంది కాబట్టి మొత్తం ఒక 20-25 క్వశ్చన్లు వస్తాయండి మీకు కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీకి సంబంధించిన స్పెషల్ టాపిక్స్ అయితే. మిగతా అన్నీ కూడా సబ్జెక్టులు 1 or 2 ఉంటాయి. తర్వాత అవన్నీ సర్దుకోండి. ఓకేనండి. సో ఇది మీ ప్రిపరేషన్ మెథడాలజీ ఇలా ఉండాలన్నమాట జీకేకి సంబంధించి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.